ఒక దర్శకుడు ఎన్టీఆర్తో పనిచేస్తే ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఎన్టీఆర్ని మర్చిపోడు. తను వర్క్ చేసిన బెస్ట్ హీరోస్లో తారక్ ఉన్నాడంటూ ప్రతి దర్శకుడు చెప్తాడు. రాజమౌళికి ఫేవరెట్ హీరో తారక్ అనేది తెలిసిన విషయమే. వినాయక్ అతడిని ఎంతగా అభిమానిస్తాడో తెలిసిందే. తనతో పనిచేసే ప్రతి దర్శకుడిని తన అవుట్పుట్తో మెస్మరైజ్ చేయడమే కాకుండా తన మంచితనంతో మాయ చేసేస్తున్నాడు. అందరినీ వరుసలు పెట్టి పిలిచే అలవాటు ఉన్న ఎన్టీఆర్కి ఇంతవరకు తనతో పనిచేసిన దర్శకులు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. హీరోలకి ఏదో ఒక సందర్భంలో దర్శకులతో ఈగో క్లాష్లు వస్తుంటాయి. కానీ తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లతో కూడా ఎన్టీఆర్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. దాంతో అతడికి ఫ్లాప్ ఇచ్చినందుకు రీగ్రెట్ అయి ఎలాగైనా తారక్కి హిట్ ఇవ్వాలని వారు కసిగా ఎదురు చూస్తుంటారు. దర్శకుడు టీజర్ లాంచ్ సందర్భంగా సుకుమార్ పై ఎన్టీఆర్ చూపించిన ఆప్యాయతకి ఆ జీనియస్ డైరెక్టర్ పులకరించిపోయాడు. హరీష్ శంకర్ అయితే అతడిని వన్ టేక్ హీరో అంటూ కితాబిచ్చాడు. ఇక జై లవకుశ దర్శకుడు బాబీ సంగతి చెప్పనే అక్కర్లేదు. కుదిరితే ఇప్పుడు తారక్కి గుడి కట్టించేలా ఉన్నాడు. కొరటాల శివ కూడా జనతా గ్యారేజ్ పూర్తి కాకముందే ఎన్టీఆర్తో ఇంకో సినిమాకి కమిట్ అయ్యాడు. టాప్ డైరెక్టర్లని ఇలా తన ప్రతిభతో ప్రవర్తనతో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్కి ఏ దశలోనూ మలి చిత్రం ఏమిటనే డౌట్ అక్కర్లేదు. తనతో వర్క్ చేసిన ఏ దర్శకుడైనా సరే ఏ మూమెంట్లో అయినా వచ్చి తారక్తో ఇంకో సినిమా చేసేస్తాడు. అందరు హీరోలకి లేని లిబర్టీ ఇది.